నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్. నేను మీ రమ. మీరు ఈ వీడియోలో చూస్తున్నారు కదా, ఈ బ్లౌజ్ని ఇవాళ మనం డిజైన్ చేసుకుందాం. ఇది మంచి డిజైనర్ బ్లౌజ్ అండి. మీరు డిజైనర్ బ్లౌజులు కుట్టుకోవాలంటే ఏ బొటిక్లోకి వెళ్ళవసరం వద్దు. నేను చెప్పే ఈ వీడియోస్ కానీ చూసారంటే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. మీ బ్లౌజులు మీరే స్టిచ్ చేసుకోగలరు. ఫ్రంట్ బ్యాక్ నేను చాలా క్లియర్గా చెప్పానండి. ఈ వీడియో ఓన్లీ కటింగ్ మాత్రమేనండి. వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి నేను చాలా సింపుల్గా కటింగ్ అనేది చూపిస్తాను. ఫినిషింగ్ మాత్రం నేను చాలా కేర్ఫుల్గా చేస్తానండి. నాకు ఫినిషింగ్ చాలా ఇష్టం. మంచి ఫినిషింగ్ ఇస్తాను బ్లౌజ్కి. ఇదే ఫినిషింగ్లో మీరు కూడా స్టిచ్ చేసుకోవాలని నా ఆశ. రెండు వీడియోలోకి వెళ్ళిపోదాం ఎలా స్టిచ్ చేశాను ఈ బ్లౌజ్ని. ఫస్ట్ అయితే కనుక ఇంతకుముందు నేను ఒక లెహంగా స్టిచ్ చేశానండి. అంటే అది లెహంగా కాదు, పట్టు లంగాని ఒక సారీ తీసుకొని డిజైన్ చేశాను. ఇది మనం ముందు వీడియోలో పెట్టానండి. ఆ లింక్ కావాలంటే ఈ వీడియోలో నేను ఆ లింక్ అనేది ఇస్తాను. ఆ లంగా అంటే పట్టు పరికిని స్టిచ్ చేయగా పళ్ళు కట్ చేసుకున్నానండి. పళ్ళుతో బ్లౌజ్ రెడీ చేసుకుందాం. లైనింగ్ పీస్ని ఇలా 2 మడతల కింద వేసుకోవాలండి. తర్వాత కిందన ఒక మార్జిన్ అనేది ఇవ్వాలి. ఒక 1/2 ఇంచు మార్జిన్ అనేది ఇలా డ్రా చేసుకోవాలండి స్కేల్తో. ఫస్ట్ మార్జిన్ డ్రా చేసుకున్న తర్వాత మనకి బ్లౌజ్ పొడవు ఎంతో కావాలో చూసుకోవాలి. నేను స్టిచ్ చేసే బ్లౌజ్కి 14.5 ఇంచుల పొడవండి. 14.5 ఇంచులే మళ్ళీ ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి లైన్ అనేది కరెక్ట్గా ఉండడానికి కోసం 14.5 ఇంచులకి ఇలా మార్క్ చేసుకొని ఇలా భుజం దగ్గర ఒక మార్జిన్ అనేది తీసుకోవాలండి. ఇక్కడ భుజం దగ్గర కుట్లు కోసం ఇంకొక 1/2 ఇంచు మార్జిన్ తీసుకోవాలి. ఇక్కడ షోల్డర్ వచ్చి ఫుల్ షోల్డర్ తీసుకోవాలండి. ఫుల్ షోల్డర్ వచ్చి నాకు 8, 16 ఇంచులు, కానీ 1 ఇంచు తగ్గించి 7, 14 ఇంచులు తీసుకుంటున్నాను. ఇది బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి 7 ఇంచులు షోల్డరు, అలాగే 7 ఇంచులు ఆర్మ్ హోల్. ఇలా బోట్ నెక్ బ్లౌజ్కి ఆర్మ్ హోల్ కూడా 7 ఇంచెస్ తీసుకోవాలండి. తర్వాత 9 ఇంచెస్ చెస్ట్ వచ్చి 9 ఇంచులండి, అంటే 4వ భాగం అన్నమాట. 9 ఇంచులకి 2 ఇంచులు ఖర్చు అనేది తీసుకుంటున్నాను. 2 ఇంచులు ఖర్చు, నేను ఖర్చు ఎక్కువ తీసుకుంటానండి. అలాగే కింద వచ్చి నడుము దగ్గర 8 ఇంచులు 2 ఇంచులు ఖర్చు ఎక్కువ ఎందుకు తీసుకుంటానంటే అందరూ ఖర్చు ఎక్కువ పెట్టమంటారు. ఖర్చు ఉండడం వల్ల మంచిదే, అందుకని నేను 2 ఇంచులు అయితే తీసుకుంటాను. ఇలా తీసుకున్న తర్వాత మనం ఖర్చును వేరుగా, మన బాడీ మెజర్మెంట్ని వేరుగా ఇలా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. మనకు ఒక క్లారిటీ ఉండడం కోసం, కొత్త వాళ్ళకి అర్థం అవ్వాలని నేను చూపిస్తున్నాను. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఆర్మ్ హోల్ లోత్ అనేది తీసుకోవాలండి. నేను 1 ఇంచు టిక్ పెట్టుకొని లోత్ తీసుకుంటాను. 1 ఇంచుకి ఇలా మార్క్ చేసుకొని లోత్ అనేది ఇలా తీసుకోవాలి. బోట్ నెక్ బ్లౌజ్కి ఫ్రంట్ ఒకలా తీసుకోవాలండి లోతు, బ్యాక్ ఒకలా తీసుకోవాలి. ఇక్కడ 1 ఇంచుకి లోతు తీసుకోవాలి. ఇలా పైకి ఇలా లోతు తీసుకున్న తర్వాత నెక్ వెడల్పు వచ్చి 4 ఇంచులండి. మీరు 3.5 కూడా తీసుకోవచ్చు వెడల్పు తక్కువగా కావాలంటే. నేను వెడల్పు ఎక్కువ తీసుకున్నాను కాబట్టి 4 ఇంచులు, డౌన్ వచ్చి 3 ఇంచులు. ఇప్పుడు ఒక బాక్సు డ్రా చేసుకోవాలి ఈ నెక్ తీయడం కోసం. ఇలాగ డౌన్ 3 ఇంచులకి, వెడల్పు 4 ఇంచులకి ఇలా బాక్స్ రెడీ చేసుకొని ఇలా నెక్ రౌండ్ అనేది తీసేసుకోవాలి. ఎక్కువ వెడల్పుగా కావాలా లేదంటే రౌండ్గా కావాలో చూసుకొని ఈ పైన ఉన్నటువంటి ఈ నెక్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు కింద ఇక చంక వైపుకి ఒక 1/2 ఇంచ్ అనేది లోత్ అనేది తీసుకోవాలండి. క్రాస్గా 1/2 ఇంచ్ లోత్ తీసుకోవాలి బ్యాక్ పార్ట్కి. ఇలా తీసుకున్న తర్వాత కటింగ్ అనేది చేసేసుకోవాలి. కంపల్సరీ బ్లౌజ్కి ఇలాగా మనకు చంకల వైపుకి వచ్చే దగ్గర లోత్ అనేది తీయాలండి. లోతు తీయడం మర్చిపోకూడదు. లోతు తీయకపోతే కనుక ఇక్కడ డౌన్ అయిపోతుంది బ్లౌజు. ఇలా కరెక్ట్గా తీసేసుకున్న తర్వాత కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఈ బ్లౌజ్కి మీరు సైజులు పెంచుకొని కూడా మీ సైజులో మీరు కుట్టుకోవచ్చండి. ఇలా దీన్ని బట్టి ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకోవాలి. ఫ్రంట్ ఊక్సులండి కాబట్టి ఓపెన్ సైడ్కి ఇలాగ ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఎందుకంటే ఫ్రంట్ ఊక్సులు కాబట్టి టైట్ పట్టేయకుండా ఉండడానికి ఒక 1/2 ఇంచ్ లైన్ ఇలా డ్రా చేసుకొని 1/2 ఇంచ్ డ్రా చేసిన దగ్గర నుంచి ఈ బ్యాక్ పార్ట్ అనేది దాని మీద పెట్టి అవుట్లైన్ అంతా తీసేసుకోవాలి. నేను చాలా సింపుల్గా చెప్తున్నానండి. మీకు టేపు, కొలతలు, మెజర్మెంట్స్, లెక్కలు ఇన్నేస్తే కన్ఫ్యూజ్ అవుతారు. నేను చాలా సింపుల్గా బ్యాక్ పార్ట్ని బట్టి ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకోవాలి. ఇక్కడ బ్యాక్ పార్ట్ ఎలా అయితే తీసామో కరెక్ట్గా తీసేసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ కూడా అవుట్లైన్ అంతా
తర్వాత చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి, అవి తర్వాత చేసుకోవాలి. ఇప్పుడు ఈ పీస్ అనేది పక్కకి తీసేయండి. ఇప్పుడు నెక్ వెడల్పు బ్యాక్కి ఎంతో ఫ్రంట్ అంతే 4 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకోవాలండి. ఇక్కడ నెక్ అయిపోయిన తర్వాత ఆర్మ్ హోల్ లోతు ఇక్కడ 1 ఇంచ్ డౌన్ తీసుకోవాలండి. 1 ఇంచ్ డౌన్కి ఇలాగ ఇలా లోతు అనేది తీయాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మనకి ఫ్రంట్ ఇక్కడ చంకల వైపు ఉగ్గులు రాకుండా ఉండాలంటే ఈ లోతు కంపల్సరీ తీసుకోవాలి. ఈ లోతు తక్కువైందంటే కనుక మనకి ఇక్కడ నుడతలు అనేది వస్తుందండి. ఇక్కడ బ్యాక్ పార్ట్కి ఎలా అయితే ఇక్కడ ఒక 1/2 ఇంచు క్రాసు లైన్ అనేది తీసుకున్నామో, డౌన్ ఎలా కట్ చేసుకున్నామో ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచు డౌన్ తీసుకోవాలి. ఇక్కడ నెక్ నేను బ్యాక్ బోట్ నెక్ కాబట్టి ఫ్రంట్ కొంచెం డీప్ నెక్ అండి, 7 ఇంచెస్ తీసుకుంటున్నాను. 7 ఇంచెస్ నెక్ తీసుకుంటే బ్యాక్ అంతా క్లోజ్ కాబట్టి ఫ్రంట్ కొంచెం డీప్ ఉంటే బాగుంటుంది. ఇలా 7 ఇంచెస్కి ఇలా 4 ఇంచెస్కి బాక్స్ అనేది డ్రా చేసుకోవాలి. తర్వాత దీన్ని రౌండ్ నెక్ కింద ఒక 1 ఇంచ్ అయితే కనుక సరిపోతుంది. 1/2 ఇంచ్ తీసుకుంటే కొంచెం వెడల్పుగా వస్తుందండి, అంటే స్క్వేర్లో వస్తుంది. 1/2 ఇంచ్ కానీ మార్క్ చేశారంటే స్క్వేర్ నెక్లా వస్తుంది, అది చాలా బాగుంటుంది. కొంచెం రౌండ్ నెక్లా కావాలంటే 1 ఇంచ్కి మార్క్ చేసుకొని ఇలా నెక్ అనేది తీసేసుకోవాలి. ఇప్పుడు షేప్ డ్రా చేసుకుందామండి. 3.5కి మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చి 3.5కి మార్క్ చేసుకోవాలి. ఇది షేపు ప్రిన్సెస్ కటింగ్ చేయడానికి కొలతలు. 3.5కి మార్క్ చేసుకున్న తర్వాత భుజం దగ్గర నుంచి కిందకి ఒక 10.5కి టిక్ పెట్టుకోవాలి. 10.5కి టిక్ పెట్టుకోవాలండి. 10.5 టిక్ పెట్టుకున్న దగ్గర ఇక్కడ వెడల్పు కింద 3.5 ఎలా అయితే మార్క్ చేసుకున్నాం, ఇక్కడ 4 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఈ 4 ఇంచెస్ దగ్గర ఇక్కడ చంక దగ్గర నుంచి ఈ 4 ఇంచెస్కి అలానే 3.5 ఇంచెస్కి ఇలాగ రౌండ్ అనేది డ్రా చేసుకోవాలి. ఇది షేప్ అండి, మన షేపులు చాలా కరెక్ట్గా వస్తాయి ఇలా డ్రా చేసుకుంటే. ఇప్పుడు వెడల్పు వచ్చి ఇక్కడ 2 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఈ 2 ఇంచుల దగ్గరే పైకి పొడవు వచ్చి మళ్ళీ ఇంకొక 2 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా 2 ఇంచులకి మార్క్ చేసుకున్న దగ్గర నుంచి షేప్ రౌండ్ అనేది ఇలా 4 ఇంచెస్ దగ్గరికి తీసేయాలి. 4 ఇంచెస్ దగ్గర షేప్ అనేది ఇలా రౌండ్గా తీసేసుకోవాలి. నేను చెప్పినట్టుగానే మీరు ఇలా చేసుకున్నారంటే బ్లౌజులు ఫ్రంట్ పార్ట్ అనేది చాలా కరెక్ట్గా వస్తుందండి. ఎక్కడున్న పార్ట్స్ అక్కడ కరెక్ట్గా నిల్చుంటాయి అన్నమాట. ఇలా తీసిన తర్వాత ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి వచ్చి ఇలాగ మనకి చంక వైపుకి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ తీయాలండి. ఇక్కడ కింద భాగానికి 1 ఇంచ్ తీయాలి. ఇలా చంక దగ్గర ఇక్కడ భాగానికి వచ్చి 1/2 ఇంచ్ తీయాలి. ఇలాగా 1/2 ఇంచ్ 1 ఇంచ్ కరెక్ట్గా ఇలాగా క్రాస్గా తీసేసుకోవాలి. నేను చూసుకోలేదండి, కొంచెం వీడియో ఎలా వస్తుందో కొంచెం కనిపించలేదు, కానీ 1 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ అయితే తీసుకోవాలి. 1 ఇంచ్ తీసుకోవడం వల్ల ఏంటంటే మన షేపులు ఇలా కట్ చేసేసిన తర్వాత ఆ క్లాత్ ఉంటుంది కాబట్టి మనకి వెడల్పు అనేది సరిపోతుంది. ఇలా 1 ఇంచ్ ఎక్స్ట్రా లేదా 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలండి. 1 ఇంచ్ కాదు, 1.5 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకోవాలి. తీసుకున్న తర్వాత కరెక్ట్గా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకోవాలి. బ్యాక్ పార్ట్కి ఎలాగైతే మనం చంక వైపుకి లోతు తీసామో అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా లోతు అనేది అస్సలు మర్చిపోకూడదు. ఈ లోతు చాలా ఇంపార్టెంట్. ఇలా తీసుకున్న తర్వాత కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ అన్నీ మీ దగ్గరికి డైరెక్ట్గా రావాలంటే నోటిఫికేషన్ ఆల్లో ఉంచుకోండి. నేను వీడియో పెట్టినట్టు మీ దగ్గర డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత షేప్ అండి. ఇప్పుడు ఈ ప్రిన్సెస్ కట్ అనేది కరెక్ట్గా ఎలా అయితే కొలుచుకున్నామో, ఎలా అయితే మనం మెజర్ చేసుకున్నామో అలానే కట్ చేసేసుకోవాలి. ఇక్కడ చంక దగ్గర కూడా చిన్న లోత్ అనేది తీయాలండి. ఇది కట్ చేసేసుకున్న తర్వాత నేను కంపల్సరీ ఈ కటింగ్ అయిపోయిన తర్వాత ఈ చంక దగ్గర చిన్న లోత్ అనేది తీస్తాను. ఒక 1/2 ఇంచ్ లోతు మాత్రం తీయాలి, ఇది మర్చిపోకూడదు. 1/2 ఇంచ్ లోతు ఇలా కటింగ్లో తీసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్లీవ్స్ అండి. నేను స్లీవ్స్ కూడా సింపుల్గానే చెప్తున్నాను.
ఇక్కడ మనం ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఈ చంక రౌండ్ అనేది చూసుకోవాలండి. 8.5 ఇంచులు అసలు, తర్వాత 2 ఇంచులు ఖర్చు. అలానే మన చేతులు కూడా వచ్చేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు పొడవు చూసుకోవాలండి. పొడవు వచ్చి నేను 10-10.5 ఇంచులు అయితే తీస్తాను. ఎందుకంటే లైనింగ్ ఎక్కువ ఉంది కానీ మెయిన్ ఫ్యాబ్రిక్ పొడవు ఎక్కువ లేదు, లేదంటే 11 తీసుకొని ఉండేదాన్ని. ఇక్కడ 10 ఇంచులు పొడవు అనేది తీసుకుంటున్నాను. 10 ఇంచుల పొడవుకి ఇలా మార్క్ చేసుకోవాలండి. ఇలా మార్క్ చేసుకుంటారు. అక్కడ కూడా చివర కూడా మనకి వెడల్పు అయితే సరిపోతుందండి. ఇక్కడ కూడా 10 ఇంచులకి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇది కరెక్ట్గా మనకి ఇక్కడ హ్యాండ్స్ అనేది ఈ లోపలే కట్ చేయడానికి మనం బాక్స్ రెడీ చేసేసుకున్న తర్వాత ఈ చివర వచ్చి చంక దగ్గర 3.5కి మార్క్ చేసుకోవాలి. 3.5 మార్క్ చేసుకున్న దగ్గర ఒక లైన్ డ్రా చేసి పెట్టుకోవాలి. అక్కడికి కరువు డౌన్ దిగడానికి ఇప్పుడు ఇక్కడ 1.5 ఇంచ్కి మార్క్ చేసుకోవాలండి. ఈ స్లీవ్స్ పైన వచ్చి 1.5 దగ్గర నుంచి ఇక్కడ లోతు ఈ కరువు అనేది తీసేయాలి. ఇక్కడ రెండు విధాలుగా తీసుకోవాలి. ఒకటి లోతు, ఒకటి యాజ్ ఇట్ ఈజ్గా, ఒకటి బ్యాక్కి, ఒకటి ఫ్రంట్కి వెళ్ళేది ఇక్కడే తీసేసుకుంటాను నేను. మీ ఇష్టం. ఇలా ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం టిక్ చేసుకున్న దగ్గరది మన కరెక్ట్ కొలత అనమాట ఉన్నది ఖర్చు. ఇక్కడ కింద కూడా ఎంత లూజ్ కావాలో అంత లూజు చూసుకొని ఇలా స్కేల్తో మన సైజ్ అనేది డ్రా చేసేసుకోవాలి. ఖర్చుతో కలిపి ఇలాగా కరెక్ట్గా డ్రా చేసేసుకోవాలండి. ఇలా డ్రా చేసేసుకున్న తర్వాత కటింగ్ అనేది చేసేసుకోవాలి కరెక్ట్గా. ఇప్పుడు ఇలా తీసేసుకోవాలి. ఇప్పుడు కొలుచుకోవాలండి. ఖర్చు 2 ఇంచులు, తర్వాత 8.5 మనం అసలు అనేది సరిపోతుంది. కొంచెం తక్కువైతే ప్యాచెస్ వేసుకోవచ్చండి. ఇలాగా మనకి ఆర్మ్ హోల్ వైపు చిన్న చిన్న ప్యాచెస్ అయితే పడతాయి, లైనింగ్ కాబట్టి కవర్ చేసేయచ్చు. మెయిన్ ఫ్యాబ్రిక్లో మాత్రం కరెక్ట్గా తీసుకునేటట్టు చూసుకోవాలి. క్లాత్ని అడ్జస్ట్ చేసుకోవాలండి. మనకు తక్కువ ఉన్నప్పుడు ఇలా అడ్జస్ట్ చేసి చిన్న చిన్న ప్యాచెస్ ఉంటే వేసుకోవచ్చు. తర్వాత ముందైతే కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు లోత్ అనేది తీసుకోవాలండి. ఇలా ఒక భాగానికి లోత్ అనేది తీసుకోవాలి. ఈ లోతు తీసినవి మనకి ఫ్రంట్ వచ్చేటట్టు చూసుకోవాలి. ఇక్కడ చూసుకోవాలంటే మనకు గుర్తుండాలంటే మార్క్ అనేది పెట్టుకోవాలి. చాలామంది కటింగ్ పెట్టుకుంటారు, నేను మార్క్ పెట్టుకుంటాను. ఇప్పుడు ఆ లైనింగ్ పీస్ని పట్టుకొచ్చి మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఎక్కడ ఏ పార్ట్ కావాలి, బ్యాక్ పార్ట్ ఎక్కడ తీసుకోవాలో కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకొని అన్నీ ఇలా కటింగ్ అనేది చేసేసుకోవాలండి. ప్రిన్సెస్ కట్ కాబట్టి కరెక్ట్గా నాకు ఇది ఒక పళ్ళు పార్ట్ కాబట్టి తక్కువ ఉందండి. ఫ్రంట్ పార్ట్లో నాకు ప్యాచెస్ పడినాయి, అయినా వాటిని చూసుకుంటూ నేను అడ్జస్ట్ చేసి తీసుకుంటున్నాను అనమాట. ఈ క్లాత్ అంతా కరెక్ట్గా తీసుకునేటట్టు చూసుకోవాలి. ఇలా బ్యాక్ తీసేసిన తర్వాత ఫ్రంట్ కూడా తీసేసుకోవాలండి. ఇలా ఫ్రంట్ 2 పార్ట్లు తీసేసుకొని స్లీవ్స్ కూడా తీసేసుకోవాలి కరెక్ట్గా. అన్ని పార్ట్లు కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో నేను స్టిచ్చింగ్తో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ.